నమస్తే అందరికీ, నేను మీ శ్రీప్రమ్ శ్రీనివాస్ alias Sinu 65. ఈ వీడియో కంటే ముందు మనం ఎలిమినేషన్ అప్డేట్కి సంబంధించిన వీడియో పెట్టాం. 100% పక్కా ఎలిమినేషన్ అప్డేట్, డబుల్ ఎలిమినేషన్, ఎవరు అవ్వబోతున్నారు ఏంటి అంతా ఆ వీడియోలో చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాతనే ఆ టెలి చూడండి. అట్నే ఒక స్పెషల్ రీల్ చేసినాం, అది కూడా చాలా క్రేజీగా ఉంటుంది, షార్ట్ వీడియో, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. డెమాన్ పవన్కి తనుజాకి మధ్యలో ఉన్న పంచాయతీని నాగార్జున గారు ఎట్లా తెలిచారు, ఏంది కథ. ప్రోమో చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నీకు తనుజాని తిడితే హ్యాపీగానే అనిపిస్తుందిరా అనే మూర్ఖులకి నేనేం సమాధానం చెప్పదలుచుకోవట్లేదు. నాకు తనుజాని తిట్టినందుకో, తనుజాని పాయింట్అవుట్ చేసినందుకో హ్యాపీగా అనిపించలే. డెమాన్ పవన్ మీద పడ్డ మచ్చని తీసేయడానికి బీబీ టీం, నాగార్జున గారు చేసిన ప్రయత్నం నాకు నచ్చింది. కోర్స్ మచ్చేసింది వాళ్ళే, తీయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. రిపీటెడ్గా ఇదే మచ్చని కంటిన్యూ అవ్వబోతుంది అని గమనించిన బీబీ టీం, అంటే ఆల్రెడీ రీతు విషయంలో మనం వేసిన మచ్చని కంటిన్యూ చేస్తూ తనుజ ఒక చిన్న డ్రామా ప్లే చేసింది. ఇతన్ని ఇక్కడ టాప్లో ఎవరు ఉంటారు అన్నప్పుడు ఐదుగురు ఇమాన్యుల్కి, ఐదుగురు తనుజాకి పెట్టినప్పుడు ఒక్క పర్సన్కి ఎక్స్ట్రాగా వచ్చింది అంటే అది డెమాన్ పవన్కి. ఖచ్చితంగా చాలా క్యాలిక్యులేటర్ గేమర్, ఖచ్చితంగా చాలా మైండ్ గేమర్ నాకు తెలుసు. అంటే నేను గమనించిన దాన్ని బట్టి, 5 సీజన్లుగా నేను రివ్యూలు చేస్తున్న దాన్ని బట్టి తన మైండ్ గేమ్ నాకు అర్థమైంది. సో అతను ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే, ఎక్కడ నొక్కితే దెబ్బకి సైలెంట్ అవుతాడు అండ్ అతను బాగా నెగిటివ్ అవుతాడో కొంచెం జస్ట్ సిచ్యువేషన్ గమనించి చిన్న గేమ్ ప్లే చేసింది అనిపించింది నాకు డెమాన్ పవన్. అక్కడ కమాండ్, అంటే రాజులు కమాండ్ చేస్తే ఈమెను తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టండి అనగానే ఇట్లా చెయ్యేసింది అంతే. ఇట్లా చేసి పద అన్నాడు అంతే. దానికి నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అండ్ ఫోర్స్గా తోస్తున్నావు, అమ్మాయిలతో బిహేవ్ చేసినట్టు చేస్తున్నారా, అబ్బాయిలాగా ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అని ఇవన్నీ మాటలు. అంటే ఒక ఉమెన్ కార్డ్, లిటరలీ ఉమెన్ కార్డ్ యూజ్ చేసింది. ఇది డెమాన్ పవన్ దగ్గరనే ఎందుకు యూజ్ చేసింది? నిఖిల్ కూడా పట్టుకున్నాడు కానీ నిఖిల్తో అంత పెద్ద పంచాయతీ జరగలేదు, అక్కడికే ఎండ్ అయిపోయిందే. అంటే నిఖిల్ డ్రాగ్ చేయలేదు, డెమాన్ పవన్ డ్రాగ్ చేసిందని తనుజ వాళ్ళు అంటుండొచ్చు. అండ్ అంతకంటే ముందు 2 సార్లు, ఒకసారి సుమన్ శెట్టి దగ్గర, ఒకసారి ఇమాన్యుల్ దగ్గర అదే కమాండర్గా ఉన్న ఈ మనిషికి, ఎవరు తనుజాకి, ఆ పర్సన్ని తీసుకురా అంటే 2 కాళ్ళు లేబట్టి భుజం మీద ఎత్తి మడకాయలు ఒత్తి ఇట్లా పట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, అంటే అబ్బాయిని చేస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పేరు పెట్టింది. అతను చాలా అప్సెట్ అయ్యిండు, డల్ అయ్యిండు. ఇంకొకసారి నేను ముట్ట అని చెప్పి సెన్స్కి పోయిండు. జరిగిన చిన్న సింపుల్ మ్యాటరే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అది డెమాన్ పవన్కి చాలా పెద్ద మ్యాటర్. అంటే తన మీద అమ్మాయిని తోసేసిండు అనే నింద పడ్డది. అదే నింద మళ్ళీ రిపీటెడ్గా పడుతుంటే అది ట్రూత్ అయిపోద్ది. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం అని చెప్తే అది నిజమైపోద్ది. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చి, అసలు అటువంటి సిచ్యువేషనే, అసలు అప్పుడైనా కనీసం ఫ్రెండ్లీగా తనకున్న క్లోజ్నెస్ తోటి రీతుని ఇట్లా అనడేమో. కానీ ఇక్కడ అసలు ఏం జరగలే. ఒక కమాండర్గా ఉన్నప్పుడు రాజు అనే ఒక క్యారెక్టర్, కమాండర్ అనే ఒక క్యారెక్టర్కి జస్ట్ ఆ అమ్మాయిని అటు తీసుకెళ్ళండి అనగానే ఇట్లా చెయ్యేసి పద అన్నందుకు తోసినవు అని నిందేసేసరికి అతని లోపల ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పోయి సావు కబురు సలహా అన్నట్టు దగ్గర పోయి మెల్లగా కూర్చుండి బుదరకిస్తూ క్లోజ్ చేసుకోవడం ఈమెకు అలవాటే. మళ్ళీ ఫ్రెండ్గా మార్చేసుకుంటుంది, అది మనందరికీ తెలిసిందే. పోయి సారీ చెప్పింది, కాంప్రమైజ్ చేసుకుంది. ఇది మనకు తెలిసిందే ఈ కథ అంతా, ఈ రెగ్యులర్ స్టోరీ అంతా. సో డెమాన్ పవన్ అంత అంటే అనేటప్పుడు కోట్ల జనాలకి ఇతను అమ్మాయిని ఇలా తోస్తాడా అనే సెన్స్ వస్తుంది చూడు. ఆ సెన్స్ని, అంటే ఆల్రెడీ రీతు విషయంలో కొంతమంది హట్ అయిన వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కానీ అమ్మాయిని అలా తోయడం తప్పు అని మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లోనే చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు, చాలామంది రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తే స్వప్న గారు, ఆమె కూడా అన్నది, ఏంటి నుంచి నన్ను ఫాలో అవుతుంది, ఆమె కూడా అన్నది ఎంతైనా డిమాండ్ చేసింది తప్పే అని చెప్పింది. అరే వాళ్ళిద్దరికి ఒక క్లోజ్నెస్ ఉంది కదా అని అంటే, అయినా తప్పే, అయినా ఒక అమ్మాయిని అలా తోయడం తప్పే అని అన్నది. సో అక్కడ ఫ్రెండ్లీ వైబ్ను కూడా తప్పు అని చూసే తట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఎన్నో రకమైన కొత్త రకం భావజాలాలు, కొత్త రకం ఫెమినిజాలు అన్నీ మన లోపల రుద్దుతున్నారు. అంటే ఆడవాళ్ళకి ఇంకెక్కువ ఎక్కేస్తాయి కదా, ఇవన్నీ ఎక్కిస్తున్నారు. సో ఇలాంటి సందర్భాలలో ఇట్లాంటివన్నీ పెద్ద మ్యాటర్ లాగా కనబడతాయి. సో అటువంటి సిచ్యువేషన్లలో ఉన్న డెమాన్ పవన్ సిచ్యువేషన్కి ఇది యాడ్ ఆన్ అయిపోద్ది. అంటే డబుల్ ద వడ్డీ, బ్యాంక్లో మనం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇచ్చినట్టు ఉంటుంది. సో అంత రేంజ్లో ఇంపాక్ట్ కొడుతుంది తనుజ చేసే పని, తనుజ చెప్పిన మాటలు. అంటే ఫోర్స్ చేసిండు నన్ను అని. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ వచ్చిన రోజే మనం మాట్లాడుకున్నాం, నాగార్జున గారు ఈ పాయింట్ని అడ్రస్ చేయాలి. ఆమె కావాలని చేసింది ఈ పని. ఖచ్చితంగా ఇది ఉమెన్ కార్డు తీయడం ఈమె తప్పైతే, అట్ ద సేమ్ టైం డిమాన్ పవన్ని ఒక అమ్మాయిని తోసావు, అమ్మాయిని అబ్బాయిలాగా ట్రీట్ చేస్తున్నావు ఏంది, అబ్బాయిలాగా ట్రీట్ చేస్తున్నారు ఏంది అని మాట్లాడిన విధానము ఖచ్చితంగా అడగాలి సార్, నాగార్జున గారు అడగాలి, ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పి ఆ రోజు స్పెషల్గా నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని అదే రోజు ఈ వీడియోలో, నార్మల్ వీడియోలోనే కలిపి చెప్పేసిన. నాగార్జున గారు అడగడానికి ఇవి ఉన్నాయి, ఆ డబ్బా మ్యాటర్ కూడా తెలుసుకోవాలి, అండ్ ఈ ఉమెన్ కార్డు మ్యాటర్ అండ్ డెమాన్ పవన్కి సంబంధించిన ఇష్యూని ఖచ్చితంగా క్లియర్ చేయాలని మనం అదే సిచ్యువేషన్ జరిగిన నెక్స్ట్ డే అనుకుంటా మనం మాట్లాడుకున్నాం, నాగార్జున గారు అడగడానికి ఈ టాపిక్స్ ఉన్నాయని. రైట్,
ఇక ప్రోమో సంగతి చూస్తే నాగార్జున గారు కోపంగా వచ్చుడు అండ్ ఆ కత్తులను ఇరగొట్టుడు, రీతు ద డిజాస్టర్ సంచాలక్ అని చెప్పిండు. ఎస్, డిజాస్టర్ సంచాలక్. కానీ ఆ రోజు నేను ఎందుకు బెస్ట్ సంచాలక్ అని నేను అన్నానంటే అక్కడ ప్రోమో కట్కి ఆపోజిట్గా ఉంది. అక్కడ డిమాండ్ పవన్ కోసం చేయలేదు. కాకపోతే నెక్స్ట్ డే నేను మళ్ళీ క్లియర్ చేసిన ఆ టాపిక్ని కూడా. రీతు సంచాలక్గా బాగా చేయలేదు, కానీ డిమాండ్ పవన్ కోసం మాత్రం చేయలేదు. అది డిమాండ్ పవన్ కోసం చేసినట్టు కట్ చేసి ఎపిసోడ్ చాలా రాంగ్. అండ్ సంజనాకి చాలా ఇరిటేట్ చేసింది, అది మాత్రం వాస్తవం అని చెప్పిన. అప్పుడప్పుడు సంజనాకి ఇరిటేట్ చేస్తుంది, ఎంత ఎంటర్టైన్ చేస్తుందో అప్పుడప్పుడు అంతకు మించి ఇరిటేట్ కూడా చేస్తుంటుంది. లైక్ దట్ చేసింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో డిజాస్టర్ సంచాలక్ అని చెప్పి డైరెక్ట్గా మనకి ప్రోమోలో అయితే ఇదే టాపిక్ చూపించారు. తనుజ అండ్ డిమాండ్ పవన్ పంచాయతీ. డిమాండ్ పవన్ నువ్వు కావాలని తోసినావా అంటే లేదు సార్, అక్కడ కమాండ్ ఇచ్చింది అంటే ఆ కమాండ్కి నువ్వు రెస్పాండ్ అయినావు, నాకు అర్థమైంది. యా, అయితే నీకేమనిపించిందమ్మా అంటే కొంచెం కావాలని తోసినట్టు అనిపించింది అంటే. అండ్ ఇక్కడ కూడా నాకు తనుజ మళ్ళీ నచ్చలేదు. ఏం తెలుసా, నేను ఆపకపోతే తోసేటోడు సార్ అట. ఏం తోస్తారు, ఎక్కడికి తోస్తారు, తీసి కిందికేసి కొట్టరు కదా. నేను ఆపకపోతే తోస్తారంటే ఎటు దోస్తారు, ఏం దోస్తారు చెప్పండి, నాకు అర్థంగా తనుజ గారు ప్లీజ్. నాకు బాధ అనిపించింది అబ్బా. ఏం దోస్తారు ఇప్పుడు, డిమాండ్ పవన్ నెట్టేస్తాడా, కొట్టేస్తాడా? తోస్తారు కావచ్చు, ఆపకపోతాడు, ఎందుకు దోస్తాడు? అసలు నాకు అంటే ఆమె పాయింట్ ఏంది, ఇప్పుడు ఆపలేదు ఆమె తొయ్యొద్దు అని అనలేదు. అప్పుడు ఏం చేస్తాడు, డిమాండ్ పవన్ పట్టి ఎత్తి తీసుకుపోయాడు, వరేస్తాడా? ఇంకా ఆ రోజు ఆమెకి ఆ తెల్లారి, సరే వద్దులే ఆ టాపిక్ ఎందుకు, మళ్ళీ కళ్యాణ్ ఆమెతో ముచ్చట పెట్టిన రోజు అదే రోజు యాక్చువల్లీ నైట్ మళ్ళీ ముచ్చట పెట్టుకుంటుంటే ఆమెకి హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్పి బయట కొత్త కలరింగ్లు కొత్త కవరింగ్లు, అసలు ఎపిసోడ్లో లేనిది లైవ్లో లేనిదో కొత్త కవరింగ్లు బయట తిరిగినాయి కదా. సరే ఎవరిని పక్కన పెడితే లిటరల్లీ ఆమెను ఏమి తోస్తారు, ఏమి చేస్తారు, అక్కడ ఏమి చేసేది లేదు కదా. ఊరికని ఇట్లా అన్నారు అనుకుందాం, ఇంకొంచెం గట్టిగా నేర్తాడు ఏమో ఒకవేళ చెప్పకపోతే. కానీ అంతకు మించి ఇంకేమైనా జరుగుతుంది. ఒక కమాండరు రాజు ఇచ్చిన కాషన్ని లేదంటే ఒక కమాండ్ని ఫాలో అవ్వడం తప్ప అక్కడ ఇంకేం లేదు జరిగింది. సో చెప్పకపోతే పూజ చేసి ఉండేటోళ్ళు అని అన్నది. అంటే అది నాగార్జున గారు ఉండి ఇక్కడ జెండర్ డిఫరెన్స్ లేదు, అమ్మాయి అబ్బాయి లేదు, సుకుమారంగా ఉన్న సుకుమారంగా లేదు అనే టాపిక్ లేదు. అవునా సార్, ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్ ఇది పాయింట్ మనకి. అంటే సీజన్ మొత్తం 10 వారాలలో సుకుమారమైన కథలు నడిచినాయి, అప్పుడు కనబడలేదా సార్ ఈ సుకుమార కథలు? ఈ 10 వారాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎక్కడ కూడా మనకు కనబడలేదా సార్? ఇప్పుడే నా ఫస్ట్ టైం కనబడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అరే ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ అనే సుకుమారమైన కథలు నడిచినాయి, టాస్క్లు ఆడకుండా ఎంతో ఆడినట్టుగా కవరింగ్లు నడిచినాయి, అప్పుడు ఏది లేదు. ఇప్పుడు కొంతమంది తలిగిరయ్యా ఆడలేదా, ప్రతి టాస్క్ ఆడింది, ప్రతి టాస్క్ ఏ టాస్క్ అయినా సుకుమారంగా ఆడింది. అయ్యో ఎవరో చెప్పారు, నేను ఎక్కడో చూసినా అబ్బా, ఏంటంటే ఇమాన్యుయల్ క్యాప్టెన్ కావడానికి కారణం నిఖిల్ని పట్టుకున్న తనుజ. అది క్యాప్ టాస్క్లోనట, క్యాప్ ఇమాన్యుయల్ పట్టుకోలేదట, ఇమాన్యుయల్ పట్టుకోవడానికి పోతుంటే నిఖిల్ పట్టుకునేటోడట, నిఖిల్ని ఆపింది 2 సార్లు తనుజనేనంట, లేకపోతే ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాలేకపోయేటోడట. అసలు నిఖిల్ని తనుజ వినేటోనికి చెప్పేటోళ్ళు లోకం అన్నట్టుగా ఏది పడితే చెప్పేటోళ్ళు గమ్మత్ చెప్తారబ్బా. సరే ఓవరాల్గా అయితే మనకి నాగార్జున గారు ఇది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేశారు, వీడియోలు వేసి మరీ చూపించారు. టాస్క్ చూపించారు, టాస్క్లో నువ్వు నెట్లేదంటే నేను నెట్టలేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోయింది అన్నట్టుగా ఏదో చెప్తుంది కదా. ఇప్పుడు మనం చేసిన తప్పు కాదు, అవతలోడు చేసిన తప్పు అనే కాన్సెప్టే కదా. నువ్వు నెట్టలేదు చెప్పమ్మా అంటే నేను నెట్టలేదని చెప్తుంది. లిటరల్ నేను నెట్టలేదు సార్, అది ఇట్లా అన్నాను సార్, అది అందులో ఏద్దామని పోయినా సార్ అన్నట్టుగా. అంటే లిటరల్లీ నెట్టింది అయితే క్లారిటీ కనబడుతుంది. సరే నెట్టింది నెట్టలేదు, రిఫ్లెక్స్ యాక్షన్ నేను అన్న అసంకల్పిత ప్రతీకార చర్య చాపం అంటారు దీన్ని అని చెప్పి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని రిఫ్లెక్స్ రియాక్షన్. సో రిఫ్లెక్స్ యాక్షన్ జరిగింది అని అంటున్నావు కదమ్మా, నువ్వు చేసిన రిఫ్లెక్స్ అయితే అక్కడ కమాండ్ని పాటించే రిఫ్లెక్సే ఇది, అంతకుమించి ఇంకేం ఆయన కమాండ్ చేసి నేను చేసిన దట్స్ ఇట్. దానికి అబ్బాయిలను తోస్తావా ఇట్టనా అట్నా ఫోర్స్ చేసిండ్రు ఎన్నింది తప్పు కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఇది బుద్ధి లేకుండా సెన్స్ లేకుండా ఇవన్నీ మాట్లాడింది కదా, సిగ్గు లేకుండా సెన్స్ లేకుండా బుద్ధి లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అవన్నీ అన్నావు కదమ్మా. అలా నువ్వు వేసిన నింద అలాగే ఉంచలేనమ్మా. హౌస్లో ఆడపిల్లల్ని తోస్తాడు, హౌస్లో ఆడపిల్లల్ని టచ్ చేస్తాడు అన్న అపనింద నేను అతని మీద ఉంచలేను కదమ్మా, అది తీసేయాలి కదమ్మా అని చెప్పి తీసేసారు, బాధ్యతగా తీసేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే బదనాం చేసారో వాళ్ళే మెచ్చుకున్నారు కాబట్టి హ్యాపీ. అండ్ డిమాండ్ పవన్ అట్లాంటి కాదు మనకు తెలుసు. డిమాండ్ పవన్ వెరీ జెంటిల్ నేచర్. అదే నిజంగా చెప్తున్నా, చేతులు వేసిన వాళ్ళని కాళ్ళు వేసిన వాళ్ళని చేతులు బిసుకున్న వాళ్ళని ఏనాడు ఏమనలేదు అయ్యా, అంత బాగానే ఉంది. వాళ్ళు ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఓటింగ్లో చూస్తా అంటే. డీసెంట్గా ఉండేటోనికి ఓటింగ్ లేదు, అది బాధ. ఏం చేస్తాను చెప్పు, క్లియర్ చేసారు, హ్యాపీ, దట్స్ ఇట్. ఇంకా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ టోటల్ ఇష్యూని క్లియర్ చేయడంతో? నాకైతే మంచిగా అనిపించింది అబ్బా.
ఇది క్లియర్ చేయకపోతే చాలా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషనే ఉండేది డెమాన్ పవన్‌కి. ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్యాగేజ్ ఉన్న వాళ్ళకి అంటే 'రీతు చౌదరి' నెట్టిండి అనే బ్యాగేజ్‌ని మైండ్‌లో పెట్టుకున్న చాలామంది లేడీస్‌కి ఏందంటే ఇది డబల్ ధమాకా అన్నట్టుంటది. డబల్ డోస్ ఉంటది. కంప్లీట్‌గా డెమాన్ పవన్ అంటే హేట్రేట్ ఉంటది. సో, అది కొంచెం అన్నా క్లియర్ అయితది అని నేను అనుకుంటున్నా. అండ్ హీ ఈజ్ నైస్ గై అబ్బా! ఏమన్నా అనుకోరి. డెమాన్ పవన్ ఈజ్ ఏ నైస్ గై. మనం చూసినంత వరకైతే ఎక్కడ కూడా ఎవరితోటి మిస్‌బిహేవ్ చేయడు. ఎంతలో ఉండాలనో అంతలోనే ఉంటాడు. అండ్ నిన్న తన గురించి మనం తన బ్యాక్ స్టోరీ ఆ చెస్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్, చెస్ ట్యూటర్ ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ మీకు అతని బయట యూట్యూబ్ ఛానెల్స్ చూస్తే కూడా అతను ఫిట్ ఇండియా యూట్యూబ్ నుంచి వచ్చినానని చెప్పి ఫిట్‌నెస్ మీద వీడియోస్ చేసేవాడు. చాలా వరకి అక్కడనే క్లిక్ అయ్యాడు ఫిట్‌నెస్ మీద. ఈ సాంగులు, డాన్సులే కాకుండా ఫిట్‌నెస్ మీద. అంటే ఎవరికైనా డంబెల్ ఇచ్చి లేడీస్‌కి ఇచ్చి ఒక 10 తీస్తే మీకు ఎన్ని తీస్తే అన్ని వందలని. లేదంటే రాడ్ బెండ్ చేస్తే ఎన్ని సార్లు బెండ్ చేస్తే అన్ని ఇట్లా స్ప్రింగ్ లాంటిది ఉంటుంది కదా! బెండ్ చేస్తే అన్ని హండ్రెడ్స్ అని. అట్లా పంచే అంటే ఫిట్‌నెస్ మీద అవేర్‌నెస్ తీసుకొచ్చే యూట్యూబ్ ఛానెల్‌లో చాలా సంవత్సరాలు చేసిండు అతను. వెరీ నైస్. కానీ అంటే ట్రాక్ రికార్డ్ బాగుంది బేసిక్‌గా. చూద్దాం. అంటే హోప్ ఫర్ ద బెస్ట్ కానీ విన్నింగ్ కంటెస్టెంట్‌గా ఇట్లాంటోళ్ళని తీసుకుపోరు. గుండెల్ని బాదుకోవాలి, కళ్ళలో నీళ్లు పెట్టుకోవాలి. ఇవన్నీ జరగాలి గానీ అవన్నీ అందరికీ పాసిబుల్ కాదు. డీసెంట్ కంటెస్టెంట్ చూద్దాం. టాప్ 5లో నన్ను ఉంటాడేమో అని ఆశిద్దాం. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్‌స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ శ్రీప్రమ్ శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65 సైనింగ్ ఆఫ్.